విశాఖ గాంధీ విగ్రహం దగ్గర సంఘమిత్ర సూరిబాబు అనే ఒక వ్యక్తి ఒంటరి పోరాటం చేస్తూ కొన్ని సంవత్సరాలుగా 10 మందిలో మార్పు రావాలి, వ్యవస్థలో మార్పు రావాలనే ఉద్దేశంతో ఒక ముందడుగు వేయడం జరిగింది. ఆ ముందడుగు వేసిన వ్యక్తిని ముందడుగు ఛానల్ మల్లేష్ ఆయన అభినందించడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఇటువంటి రేపు తరం కోసం 10 మంది మంచి కోసం ఎవరైతే ముందడుగు వేస్తారో ఆ ముందడుగు వేసిన వ్యక్తికి ఈ ముందడుగు ఛానల్ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఈయన ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఎన్నో సమస్యలపైన ఆయన ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆయన చెప్పిన మాటలను వినడమే కాకుండా ఆయన మెసేజ్ని కూడా మనం తీసుకోవాలని నేను సంఘమిత్ర సూరిబాబు గారికి అభినందన తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మీరు ఏదైతే కోరుకుంటున్నారో 100% అది నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. నమస్తే అండి, నా పేరు సంఘమిత్ర సూరిబాబు. దేశ క్షేమం కోసము, రాబోయే తరాల మంచి భవిష్యత్తు కోసము 11 రకాల ఉద్యమాలు మొదలుపెట్టాము. అందులో ఇది 10వ ఉద్యమం అండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మద్యపానం శాశ్వతంగా పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అది ఈ మద్యపానం వల్ల ఏంటంటే పేదవాళ్ళు, నిరుద్యోగులు మొత్తం వీళ్ళందరూ కలిపి బానిసలు అవుతున్నారండి మత్తు పదార్థాలకి. ఇలా కాకుండా ఏంటంటే రానున్న రోజుల్లో నుంచి ప్రభుత్వం నుంచి వారానికి ఒకసారి మద్యం అమ్మాలని చెప్పేసి మా డిమాండ్ అండి. అది వారానికి ఒకసారి, తర్వాత రోజుల్లో నెలకు చేస్తే అంచెలంచెలుగా తగ్గిస్తే ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయి, పేద ప్రజల జీవితాలు బాగుంటాయి. ఎందుకంటే అవి తెచ్చిన సంపాదనను 30 మద్యానికే పెట్టేస్తే పావంతో కొట్టుమిట్లు ఆడుతున్నారు ప్రజలది. పేద ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ పేద ప్రజలందరూ బాగుండాలన్నట్టయితే ఏ ప్రభుత్వాలైనా ప్రజల కోసమే. ఆ ప్రజలే బాగులేనప్పుడు ఆ ప్రజలే అనారోగ్యాలు కారణం చేసిన ఈ మందుని అబ్బితే దానివల్ల ఉపయోగం ఏమిటి? ఆ మందు తాగితే స్లో పాయిజన్ లాంటిది, ఒకసారి సంపదు. దినదిన గండం నూరేలాగా ఇంట్లో కుటుంబం మొత్తం చిచ్చు పెట్టి మొత్తం కుటుంబ వ్యవస్థ పాడవుతుంది, ఆ ఆరోగ్య వ్యవస్థ పాడవుతుంది, మొత్తం అంతా కుటుంబం అంతా పాడవుతుంది. అది అలాగే రానున్న రోజుల మట్టుకి ఇది మద్యాన్ని నుంచి కంట్రోల్ చేయాలని చెప్తున్నాము. అలాగే ఏంటంటే ఈ మన మత్తు పదార్థాలు అమ్మే వాళ్ళ అనేది ఉక్కుపాదం మోపాలని చెప్పేసి అది. అలా గంజాయి అన్నది ఏంటంటే ఒక సముద్రంలోనూ ఆకాశంలో పండించట్లేదండి, అది భూమి మీద పండిస్తారు. అది ఆ భూమి మీద పండించడానికి ఏమించి ఎంతోమంది వ్యవస్థ ఉన్నది, మన ప్రభుత్వ వ్యవస్థ. అది దాన్ని నుంచి కనిపెట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. కానీ వాళ్ళతోటి లోపాయకరంగా నుంచి ఇలాగా చేయడం వల్ల వాళ్ళు విజృంభిస్తున్నారు. దానివల్ల లాస్ట్కి ఆడవాళ్ళు పిల్లలతో సహా మొత్తం పాడవుతుంది. ఇలాంటి సమాజం, ఆరోగ్యం లేని సమాజం అయితే ఇంకెందుకు ఉపయోగపడుతుంది? ఇది అంత ప్రభుత్వం చేయలేనప్పుడు దానికి ఏటవుతుంది, ఎవరైనా ఒక మీడియా వాళ్ళని కానీ, ఒక ఇన్ఫార్మర్లను కానీ, మామూలు లెవెల్ని సరే అండి ప్రజలు ఇన్ఫార్మర్లు అయితే వాళ్ళు కనిపెట్టిన వాళ్ళకి ఏంటంటే పారితోషికం వచ్చింది అనుకోండి, అది ఆటోమేటిక్గా ఎక్కడ వేసిన ఇప్పుడు 3 మంది కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కెమెరాలు పట్టుకొని ప్రతి వాళ్ళ చేతిలో కెమెరాలు ఉంటాయి. వెళ్ళి ఎదిగి ఒక్కొక్కటి ఫోటోస్ తీసి మీకు ఇన్ఫార్మ్ చేశారు అనుకోండి, అది వాళ్ళకి ఏదో రుణం మనకు గిఫ్ట్ కానీ ఇస్తారు. వాళ్ళు ఏటవుతానికి ఇది మొత్తం టోటల్ అంటే వాళ్ళు బాధ్యత తీసుకుంటారు, జనాలు ప్రతిఫలం కింద కొంచెం ఉపయోగపడుతుంది. అది ఇలాగ ప్రజలు ఇన్ఫార్మర్లుగా అయ్యి ఈ మత్తు పదార్థాలు తయారు చేసిన, అమ్మిన, వాళ్ళు ఎవరు పండించిన గంజాయి ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకొని ప్రజలు అప్పచెప్పాలి. ప్రభుత్వాలు అవ్వదు, ఈ పోలీసు వ్యవస్థ వల్ల అవ్వదు, ప్రజలే పూనుకోవాలి. ప్రజలు తలుచుకుంటే దేన్నైనా సరే చేయగలరు. అలాగని చెప్పేసి ప్రజలందరూ కలిపి ముందుకు వచ్చి ఇవన్నీ కలిపి ఇలాంటి ప్రజల్ని పాడు చేసేది, మా ఆరోగ్యాలు పాడు చేసేది, వ్యవస్థను పాడు చేసి మాదక ద్రవ్యాలని అరికట్టాలని చెప్పేసి మేము కోరుకున్నామండి. నమస్కారం.